కొలికపూడి శ్రీనివాసరావుని అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సిఐడి అధికారులు వెళ్లారు. కొలికపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఏపీ సిఐడి అధికారులు నల్లగండ్లలోని కొలికపూడి ఇంటికి సిఐడి అధికారులు వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, కొలికపూడి శ్రీనివాస్ అరెస్టుకు ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్ వచ్చారు. సో ఏ అంశంలో ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్లారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఏపీ పరిరక్షణ వేదిక కన్వీనర్ గా ఉన్న డాక్టర్ కొలికలపూడి శ్రీనివాసరావుని అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాద్ వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందింది. అయితే ఆయన ఒక టీవీ ఛానల్లో వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను అల్లనరికి తెస్తే ₹1 కోటి ఇస్తాను అని చెప్పి చేసిన ప్రకటనకు సంబంధించి కొలికలపూడి శ్రీనివాసరావుపై రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీకి 4 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుని ఏపీ సిఐడికి డీజీపీ పంపారు. ఏపీ సిఐడి దీనిపై మంగళగిరి స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఐపీసీలోని 153A 5052 506 రెడ్ విత్ 115 అండ్ 109 అండ్ 120B కింద ఈ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, అదేవిధంగా చంపేస్తానని బెదిరించడం, దీంతో పాటు భయభ్రాంతులకు గురి చేయటం వంటి అనేక సెక్షన్లపై ఆయనపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా కొలికలపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకే పోలీసులు సిఐడి టీం హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ లో ఉన్న సిఐడి టీమును కలుపుకొని 2 టీములు కూడా కొలికలపూడి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు అని కూడా మనకు సమాచారం అందింది. అయితే ఆ సమయానికి కొలికలపూడి శ్రీనివాసరావు లేకపోవడంతో ఆయన సతీమణ్ణి వాళ్ళ ఇంట్లో ఆయన కుమార్తె వీళ్ళిరువురిని కూడా శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళాడని ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలిసింది. పైగా శ్రీనివాస్ ఇంట్లో ఉండే కొన్ని ఏవైతే ఆయన కంప్యూటర్ కానీ ఇతర ఫోన్లు కానీ వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు అని కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి 4 రోజుల క్రితం వ్యూహం సినిమా డైరెక్టర్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ, వ్యూహం సినిమా నిర్మాతగా ఉన్న దాసరి కిరణ్ కుమార్ ఇరువురు కూడా రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వచ్చి డీజీపీతో దాదాపుగా గంట పాటు భేటీ అయి ఆ తర్వాత ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మీద 2 రోజుల క్రితం ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసు ఈ నెల 29వ తేదీ అంటే నిన్న నమోదు చేసినట్టుగా కూడా ఏపీ సిఐడి ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ ని కూడా ఈ రోజు విడుదల చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్ 22/2023గా ఎఫ్ఐఆర్ ఉంది. అయితే ఇందులో ఈ వ్యూహం సినిమా గురించి నిర్మాణ సమయంలో గాని తర్వాత గాని కొన్ని ఛానళ్లలో కొలికలపూడి శ్రీనివాసరావు చేసిన కామెంట్లు, అదేవిధంగా ఆయన కుట్రపూరితంగా నేరపూరితమైన ఆలోచనతోనే ఈ విధంగా తనకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేశారని, తను తల నరికి తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పి కొలికలపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొలికలపూడి శ్రీనివాసరావుని A1 గా, ఛానల్ కు సంబంధించిన యాంకర్ ను A2 గా, ఛానల్ మేనేజ్మెంట్ ని A3 గాను, ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ను A3 గాను, ఛానల్ మేనేజ్మెంట్ ను A4 గాను, అదేవిధంగా ఒక మొబైల్ నంబర్ ఇచ్చి ఆ మొబైల్ నంబర్ కలిగి ఉన్న వ్యక్తి 5వ నంబర్ A5 గాను, షేక్ ఫిరోజ్ అండ్ అదర్స్ ని 6వ నంబర్ గా కూడా ఇందులో చేర్చారు. మొత్తం 6గురిని ఇందులో చేర్చారు. కొలికలపూడి శ్రీనివాసరావుని అరెస్ట్ చేసేందుకే ఈయన అమరావతి జేఏసీ కన్వీనర్ అని ఇందులో పేర్కొన్నారు. పైగా టీడీపీకి చెందిన వ్యక్తిగా కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కానీ కొలికలపూడి శ్రీనివాసరావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే శ్రీనివాసను అరెస్ట్ చేస్తారు అని చెప్పి గత 3 రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసిన వెంటనే కూడా ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం జరిగింది. ఇందుకు తగినట్టుగానే నిన్న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం, ఈ రోజు కొలికలపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు కొద్దిసేపటి క్రితం సిఐడి బృందం అక్కడికి వెళ్లడం కూడా జరిగింది. ప్రస్తుతం సిఐడి అధికారులు అక్కడ ఉన్నారు. అయితే కొలికలపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసి ఈ రోజు, రేపు, ఎల్లుండి వరుసగా 3 రోజులు సెలవులు రావటం, పైగా జనవరి 1వ తేదీని కూడా కోర్టులు పనిచేసే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. అందువల్ల ఆ 3 రోజుల పాటు అదుపులో ఉంచుకోవచ్చు అని చెప్పి వ్యూహంతోనే సిఐడి హైదరాబాద్ వెళ్ళింది అని కూడా ఇక్కడ కొంతమంది నేతలు చెప్తూ ఉన్నారు. నరేష్.